వెల్కమ్ టు జై భారత్ సేన. జై భీమ్ అందరికీ. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రస్తుతం అంటే గతంలో కూడా జరిగే విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ ఏదైతే ఉందో కమ్మ బీసీ, కమ్మ కాపు, కాపు రెడ్డి, కమ్మ రెడ్డి ఈ కులాల మధ్య వైరుధ్యాలు ఇప్పుడే మొదలైనయా? గతం నుంచి ఉన్నాయా? అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ కులగోల ఏంటి? దీన్ని పెంచి పోషిస్తున్నది ఎవరు? ఇది అందరికీ తెలిసిన విషయమని ప్రత్యేకంగా చెప్పేది ఏం కాదు. ప్రత్యేకంగా నేనేదో విశ్లేషించి చెప్పే విషయం అయితే కాదు. కులాలను పోషించేది మెయిను కులాలను రెచ్చగొట్టడం గాని, కులాల్ని ప్రజల మధ్య విద్వేషాల్ని రెచ్చగొట్టే విషయాల్లో మొట్టమొదటిగా ఉండేది మన దేశంలోను, మన రాష్ట్రంలో రాజకీయ పార్టీలు. రెండోది మతాలకు సంబంధించినటువంటి వర్గాలు. ఇప్పుడు మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రంలో గతంలో ఎప్పటినుంచో కూడా ఈ కులాల మధ్య గొడవలుండేయి. కొన్ని కులాల రాజకీయాలు తన పార్టీల వైపు తిప్పుకోవడానికి వాళ్ళకు కొన్ని పదవులు ఆ కులాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు పదవులు ఎరచూపడం గానీ, లేదంటే ఆ కులానికి ఏదో చేస్తున్నట్టుగా చేయడం గానీ చేసి ఆ కుల ఓట్లని తమ వైపుకి తిప్పుకునేవి. ఇది కామన్‌గా జరుగుతున్నదే. కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఆ కుల ఓట్లు మనం సంపాదించాలంటే ఆ కులంలో ఉన్నటువంటి కొంతమందిని తీసుకుని వేరే కులం మీద దూషించడం, ఆ కులం మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బందులు పెడుతుంది. మేమైతే మీ మీ కులాన్ని అంతటిని ఉద్ధరిస్తాం. మేమే మీ కులానికి మంచి చేసాం అని చెప్పుకుంటూ వ్యక్తిగత దూషణలకి, కుల దూషణల్ని రెచ్చగొట్టి ఒక్కొక్క కులం మీద వైరుధ్యాలు క్రియేట్ చేసి ఒక కొత్త రాజకీయానికి తెరలేపడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా. మనం గతం నుంచి చూసుకున్నాం. అది జనసేన పార్టీ వచ్చిన తర్వాత మరీ ఎక్కువైంది. గతంలో చాలా నియోజకవర్గాల్లో ఒక కమ్మలు డామినేషన్ చేసి నియోజకవర్గం ఉందనుకో, లేదా ఒక గ్రామం ఉందనుకో, అదే గ్రామంలో కాపు కులం ఉందనుకో, వాళ్ళ కమ్మోళ్ళందరూ టీడీపీలు ఉంటే కాపు కులమోళ్ళందరూ కూడా కాంగ్రెస్‌లో ఉండేవారు. లేదా రెడ్డి కులం అంతా కాంగ్రెస్‌లో ఉందనుకో, అక్కడ కాపు కులం ఉందనుకో, కాపు కులం టీడీపీలో ఉండేవారు. అదే ఒకే గ్రామంలో కమ్మలు, రెడ్లు కలిపి ఉండేవారనుకో, కొంతమంది అక్కడ వ్యక్తులను బట్టి వాళ్ళ మధ్య ఉండే గొడవలు బట్టి కొంతమంది రెడ్లు టీడీపీలో, కొంతమంది రెడ్లు కాంగ్రెస్‌లో, కొంతమంది చౌదరి టీడీపీలో, కొంతమంది చౌదరీస్ కాంగ్రెస్‌లో. ఈ విధంగా ఉంటుండేవారు. ఆ గ్రామాల్లో ఉన్న గొడవలను బట్టి, వాళ్ళ ఆధిపత్యాలను బట్టి, ఆ పార్టీల మీద ఉన్న ఇంట్రెస్ట్‌ని బట్టి. కానీ ఇప్పుడే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అంటే జనసేన వచ్చిన తర్వాత ఎందుకు ఎక్కువైందని అంటున్నానంటే, జనసేన ఈ విషయాన్ని పెంచి పోషిస్తుందని కాదు. జనసేనకి కాపులు ఎక్కువ సపోర్ట్ చేస్తారు. దీనివల్ల ఎంతవరకు మనకు సపోర్ట్‌గా ఉన్న జనసేన ఓట్లన్నీ మనకు పోతున్నాయి. మన నుంచి పోతాయేమని. అటు వైసీపీ గాని, ఇటు టీడీపీ గాని. ఒక ఆందోళనకు గురైనయి. ఇటువంటి సమయంలో ఎప్పుడైతే జనసేన టీడీపీకి సపోర్ట్ చేసిందో, జనసేన ఉన్నటువంటి కాపు వర్గాన్ని గాని, మిగతా కాపు వర్గాన్ని గాని, వైసీపీ మన వైపుకి తిప్పుకోవాలని, కాపు కాపు కార్డ్‌ని, కాపు కులంలో ఉన్నటువంటి పెద్ద నాయకుల్ని తన వైపు తిప్పుకోవాలని, ఒక కుల కార్డ్‌ని అట్ ది సేమ్ టైమ్ బీసీల్లో బీసీ ఓట్లు తమ వైపుకి లాక్కోవాలని. మేమే బీసీలకి ఏదో చేస్తున్నాం. మేమే బీసీలకి పెద్ద సపోర్ట్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడుకి ఎప్పటి నుంచో బీసీలు సపోర్ట్ చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు బీసీలకి ఏం చేయలేదు అనేటువంటి ఒక విధంగా ఈ కుల స్విచ్‌ని ఎక్కువ రెచ్చగొడుతూ ఈ రాజకీయ పార్టీల్లో ముఖ్యంగా వైసీపీ గాని, ఇవన్నీ కూడా ఈ కులాల మధ్య స్విచ్‌లు రేపుతూ వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య కూడా ఘర్షణలకి, గొడవలకి ఎక్కువగా తావిస్తున్నట్టుగా ఇప్పుడు రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే. నిశ్చితంగా పరిశీలించండి ప్రజలందరూ గమనించండి. అసలు బీసీలకి ఎవరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? ఎస్సీలకి ఎవరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? ఎవరు బీసీలకి ఎక్కువ చేశారు? ఎవరు ఎస్సీలకి ఎక్కువ చేశారు? లేదా కాపు కులాన్ని గాని, ఒక కమ్మ కులాన్ని గాని, రెడ్డి కులాన్ని గాని, ఈ కులాలన్నిట్లికి ఏ ప్రభుత్వం అయితే ఈ రాష్ట్రానికి బాగుపడుతుందో, కులాల పక్కన పెడితే, కులాలతో పాటు కులాల్లో ఉన్నటువంటి పేదరికం కులాల్లో పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఏ ప్రభుత్వం అయితే బాగా ఉపయోగపడుతుంది? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఏ ప్రభుత్వం అయితే చేస్తుంది? ఈ రాష్ట్రానికి ఏ ప్రభుత్వం అయితే బావుంటదని ఆలోచించాలి తప్ప, ఈ కుల ఉచ్చులో కూడా ప్రజలు పడిపోతే నిజంగా ఈ రాష్ట్రం ఎందుకు పనికిరాని దుస్థితిలోకి వెళ్ళిపోద్దని వాస్తవాన్ని గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్ అందరికీ.